ఓటీటీ మాయాజాలం థియేటర్లలో అడ్రస్ గల్లంతు నిర్మాతలకు ఊపిరాడడం లేదు. ఏమంటారు గ్యాంగ్ గిన్నెలు మస్తు వేడెక్కైతామి. ఒకప్పుడు సినిమా తీస్తే ఓటీటీ శాటిలైట్ డిస్ట్రిబ్యూటర్లని ధీమా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఓటీటీలు పెడుతున్న కండిషన్లు చూస్తుంటే నిర్మాతలు నట్టెంట మునిగేలా ఉన్నారు. ముసుగులు తీసి అసలు మ్యాటర్ మాట్లాడుకుందాం. మోమాటలు అసలే లేవు ఇక్కడ. ఇకపోతే 100 కోట్ల పోస్టర్ వెనుక అసలు దగా అని చెప్పేసి కూడా తమ్మి సంక్రాంతికి వచ్చిన ఆ సినిమా విషయంలో జరిగింది కూడా పచ్చి నిజం. ఓటీటీ వాడు పెట్టిన కండిషన్ ఏంటంటే మీరు 100 కోట్ల పోస్టర్ వేస్తేనే థియేటర్లు ఫుల్ అని చూపిస్తేనే మేము అనుకున్న రేట్ ఇస్తాం అని గెడిసరి మాటలు చెప్పిండు. దాంతో సదరు నిర్మాత ఏం చేశాడు, ఓటీటీ నుంచి వచ్చే ఆ 10 కోట్ల కోసం తన జేబులో నుంచి 5 కోట్లు పెట్టి తానే టికెట్లు కొనుక్కున్నాడు. థియేటర్లు హౌస్ఫుల్ అని కలరింగ్ ఇచ్చి ఆ ఫేక్ పోస్టర్ వేయించాడు. భయ్య ఇది సక్సెస్ కాదు, ఇది కేవలం బతుకు పోరాటం. కేవలం ఓటీటీ రేట్ల కోసం చేసే ఈ డ్రామాలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి. ఇక స్లాబ్ సిస్టమ్ అంటారా, నిర్మాతలకు ఉరితాడు. ఇప్పుడు ఓటీటీలు కొత్తగా వ్యూవర్షిప్ స్లాబ్ మరియు పేపర్ వ్యూ అని మెలికలు పెడుతున్నాయి. అంటే సినిమాను 10 కోట్లకు కొంటామంటారు, కానీ కోటి మంది చూస్తేనే ఆ 10 కోట్లు ఇస్తాం, లేదంటే 5 కోట్లు ఇస్తామని మొండి చేయి చూపిస్తున్నారు. దీనివల్ల నిర్మాతకు రెండు వైపుల నష్టం. అటు థియేటర్లలో జనాలు రాక నష్టం, ఇటు ఓటీటీ వాడు వ్యూస్ రాలేదని కోత విధిస్తే ఇంకో నష్టం. ఇక బుక్ మై షోలో రేటింగ్లు రివ్యూలు కూడా డబ్బులు ఇచ్చి చేయించడం ఒక అలవాటు అయిపోయింది. కంటెంట్లో దమ్ముంటే జనాలు థియేటర్కి వస్తారు, అప్పుడు ఓటీటీ వాడు కాళ్ళ దగ్గరికి వస్తాడు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యి ఓటీటీ వాడు చెప్పినట్టు నిర్మాతలు ఆడుతున్నారు. ఇకపోతే వాళ్ళు చెప్పిన డేట్కే రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలో ఫైనాన్స్ కరువు, హీరోలో ఓటీటీ బాట. తమ్మి ఒకప్పుడు ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు 10ల సంఖ్యలో ఉండేవారు ఇండస్ట్రీలో. ఇప్పుడు పట్టుమని నలుగురు కూడా లేరు. టైటిల్ మార్పిడిలు, సెన్సార్ గోలలతో నిర్మాతలు సగం చచ్చిపోతుంటే మన 5గురు ఉన్న హీరోలు కూడా థియేటర్లు వదిలేసి ఓటీటీ ఒరిజినల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అక్కడైతే రిస్క్ లేదు, ఫిక్స్డ్ అమౌంట్ వస్తుందని వాళ్ళ ఫీలింగ్. కానీ హీరోని స్టార్ని చేసింది థియేటర్లలో పడే హీలలు గోలలే అన్న సంగతి మర్చిపోతున్నారేమో. హీరోలే థియేటర్లను చంపేస్తుంటే సామాన్యుడు ఇంట్లో కూర్చోక ఏం చేస్తాడు? థియేటర్ల దగ్గర పాప్కార్న్ అమ్మేవాడి నుంచి పార్కింగ్ స్టాండ్ వరకు కూడా అందరూ రోడ్డున పడాల్సిందేనా? ఇకపోతే తమ్మి దురంధర్ 2 విషయంలో కూడా అదే జరిగింది. హీరో రణవీర్ సింగ్ గర్జన విజువల్స్ చూసిన ఆడియన్స్ మాత్రం ఒకరికొకరు చెప్పుకోవడం మొదలుపెట్టారు. అదే ఇప్పుడు ఒక సునామీలా మారింది. సినిమా బాగుంటే పబ్లిసిటీ కోసం హీరోలు ఊర్లు తిరగక్కర్లేదు, పోస్టర్లు అంటించక్కర్లేదని ఈ సినిమా ప్రూవ్ చేసింది. సినిమా చూసిన ప్రతి ఒక్కడు ఒక ప్రమోటర్లా మారిపోయాడు. ఇది అసలైన హిట్ అంటే ఏ అడావిడి లేని దురంధర్ 2 మాత్రం తెలుగులో కూడా సత్తా చాటుతుంది. దీనికి కారణం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఆడియన్స్ థియేటర్కి వెళ్ళేదే కథ కోసం, విజువల్స్ కోసం అని ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. అందుకే ప్రమోషన్లు లేకపోయినా జనాలు క్యూ కడుతున్నారు. పెద్ద హీరోలు భారీ బడ్జెట్లు ఉంటేనే జనాలు వస్తారు అనే భ్రమని ఈ సినిమా పటాపంచలు చేసింది. పబ్లిసిటీ మీద 100 కోట్లు ఖర్చు పెట్టే బదులు అదే డబ్బు కంటెంట్ మీద పెడితే రిజల్ట్ ఎలా ఉంటుందో దురంధర్ 2 చూపిస్తుంది. మౌత్ పబ్లిసిటీ అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రమోషన్ అని మరోసారి రుజువైంది. తమ ఈ ఫేక్ పోస్టర్లతో పబ్బం గడుపుకోవచ్చు, కానీ సినిమాను బతికించలేం. హీరోలందరూ ఒక తాటిపైకి వచ్చి ఇండస్ట్రీని ఒడ్డున పడేయాలి, లేదంటే థియేటర్లన్నీ గోదాములుగా మారిపోవడం ఖాయం. ఏమంటారు గ్యాంగ్, ఈ ఓటీటీ స్లాబ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ అడ్రస్ గల్లంతవుతుందా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ కొట్టండి. బిగ్ టీవీ పేజీని ఫాలో అవ్వండి. గిన్నెలు పగిలిపోవాల్సిందే.